నాకెందుకో ఈ కేసులో అమ్మాయి తప్పేం లేదనిపిస్తుంది సార్. జనార్దన్, సార్ నువ్వు నాకు జూనియర్వా, నేను నీకు జూనియర్నా? సార్ నేనే మీకు జూనియర్ సార్. కదా? అవును. ఆ అమ్మాయిదే తప్పు అంటూ నేను 2-3 రోజుల్లో వాళ్ళకి విడాకులు ఇప్పిపోతుంటే ఆ అమ్మాయిదేం తప్పు లేదంటావేంటి? లేదు సార్. అక్కడ నువ్వు బట్టావేంటి? సార్ లేదు కదా? లేదు సార్. ఎక్కువ టాలెంట్ చూపియొద్దు, కేసు వివరాలు చూడు. అలాగే సార్. ఏమండి, మేజర్ అన్నయ్య వచ్చారా? అవునాయ్య, కానీ కానీ ఏమైంది? వాళ్ళ ఆవిడ వాళ్ళ పెద్దమ్మాయి చనిపోయారట. అయ్యో, ఎప్పుడు? ఎలాగా? అక్క కథని ప్రేమించింది. అమ్మ కాదంటే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతే తెలిసింది అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని. అతను పెట్టే కష్టాలు భరించలేక తిరిగి ఇంటికి రాలేక అక్క సూసైడ్ చేసుకుంది. ఈ కాల పిల్లలు ఇలాగే తయారవుతున్నారు. ప్రేమ దోమ అని 25 ఏళ్ళు కనిపించిన తల్లిదండ్రులను వదిలేసి నిన్నగాక మొన్న పరిచయం వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. డామ్ ఇట్. నా దృష్టిలో పెళ్ళంటే పెద్దవాళ్ల అంగీకారంతో జరిగేదే. పెద్దవాళ్ళని కాదని గుళ్ళు గోపురాలు, చర్చి మసీదులు, రిజిస్టర్ ఆఫీసులు, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. కానీ రేపు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ కనిపించని దేవుడు కాదు కదా, సాక్ష్యం ఉండి సైన్ చేసిన ఫ్రెండ్స్ కూడా సరిదిద్దరు. అదే పెళ్లి పెద్దల సమక్షంలో జరిగితే బాధలు పంచుకోవటానికి, సమస్యలు తీర్చడానికి అందరూ ఉంటారు. అందుకే నా పెళ్లి విషయంలో మాత్రం డెసిషన్ మా నాన్నదే. ఎంత జరిగినా మేజర్కి బుద్ధి రాలేదు. కనీసం ఆ రెండో కూతురునైనా ఆక్షన్లో పెంచాలా? ఫ్యాషన్ డిజైన్ చేయించాడంట, ఆ అమ్మాయితో ఉద్యోగం చేయిస్తాడు. ఆడపిల్లలు అనేసరికి ఆంక్షల్లో పెంచాలా? ఏ మగపిల్లలు మాత్రం తక్కువ తిన్నారా? కరెక్టే నువ్వు చెప్పింది. మన కుమారుడు ఉన్నాడుగా సాక్ష్యం. చచ్చంత టాలెంట్ ఉంది. కంప్యూటర్లో ఏబిసిడీలు తెలియని నేనే ఆపరేటింగ్ సిస్టమ్ చేయడానికి ట్రై చేస్తుంటే మనోడు మాత్రం రోడ్డు మీద ఫైటింగులు చేస్తూ టైం పాస్ చేస్తున్నాడే. వాడికి బాధ్యత లేదు, ఉద్యోగం చేయడు, ముఖ్యంగా మనం చెప్పిన మాట వినడు. చెప్పాను కదా, పెళ్ళి అనేది పెద్దవాళ్ళ మ్యాటర్. కెరీర్ గురించి నాకు మాత్రమే తెలుసు. అది చెప్పినా ఎవరికీ అర్థం కాదు. చెప్పడం కన్నా చేసి చూపించడం కరెక్ట్ అనేది నా పాలసీ, అంతే. మా వాళ్ళు మరి దారుణం తల్లి. వాళ్ళిద్దరూ కొట్టుకోవడం తప్పిస్తాను, కనీసం మా వాడిని హీరోని చేద్దామని, ఏ లెజెండ్ గాను సెలబ్రిటీ గాను ఇండస్ట్రీలో నిలబడదామని ఆ ఆలోచనే లేదు. ఏంటి చేసేది? నిన్ను నిలబెట్టాలంటే కావాల్సింది సపోర్ట్ కాదు, స్టూల్. ఏమైందిరా నీకు? కట్ చెప్పద్దు, నాన్న నవ్విన సినిమాలే సిల్వర్ జూబ్లీ ఆడతాయి. నువ్వేంట్రా ఫినాయిల్ తాగినట్టు ఫేస్ పెట్టావు? ఏంటి విషయం నీకు తెలీదా? ఈ లవ్ మ్యాటర్ ఇంట్లో మొత్తం లీక్ అయిపోయింది. ఇంకేంటి హ్యాపీగా? ఏంటి హ్యాపీ? వీడు అమ్మాయిని ప్రేమిస్తే వీళ్ళ నాన్న ధనలక్ష్మిని ప్రేమిస్తున్నాడు. ధనలక్ష్మి? అదే క్యాష్ మహాలక్ష్మి. ఓ, ఒకసారి మాట్లాడి చూద్దాం. ఏంటి మాట్లాడేది? వీడు చస్తానని బెదిరిస్తే వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో లెక్క వస్తూ కూర్చున్నాడు. అయితే ఆలోచించాల్సిన మ్యాటరే. మ్యాటర్ అంటే గుర్తొచ్చింది. ఒకడు 1000 రూపాయలు ఇస్తే క్యారెక్టర్ పక్క అని చెప్పాడు. రేయ్, ఒక 1000 రూపాయలు ఉంటే ఎవరా? అర్థమైందిరా. మిమ్మల్ని బతిమాలే కన్నా మా నాన్న బతిమాలమే నయ్యం. నాన్నో